మీకు ఇంట్లో ఎక్కువ నగదును ఉంచుకునే అలవాటు ఉందా? అయితే మీరు ఈ విషయాలపై మాత్రం తప్పక దృష్టి సారించాల్సిందే. డబ్బు డబ్బు ఎవరికి చేదు? డబ్బును సంపాదించడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా కష్టమే. అయితే ఇంట్లో ఎంత నగదును ఉంచుకోవచ్చు? దీనికి ఏవైనా పరిమితులు ఉన్నాయా? ఉంటే ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత రోజుల్లో మన జీవన విధానం పూర్తిగా డిజిటల్ మయమైంది. ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ పేమెంట్స్ చకచకా అయిపోతుంటాయి. కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఫోన్ రీఛార్జ్, కూరగాయల మార్కెట్, చివరకు భిక్షాటన చేసే వారి కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ డామినేట్ చేసేస్తున్నాయి. అయితే నగదు వాడకం మాత్రం పూర్తిగా ఆగదు కూడా. కానీ వచ్చిన చిక్కల్లా నగదు నిల్వ లేదా నగదును దాచిపెట్టడంలోనే ఉంది. ఇక దీనిపై పన్ను శాఖ ఏమంటుందో చూద్దాం. మీ ఇంట్లో ఉన్న నగదుపై మీరు పన్ను శాఖకు సరైన వివరాలను ఇవ్వలేకపోతే అప్పుడు భారీ జరిమానా లేదా చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ప్రకటించని ఆదాయానికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే రూల్ ఉందని ఎంతమందికి తెలుసు? చాలా మంది అత్యవసర పరిస్థితుల్లో లేదా ఆకస్మిక ఖర్చుల కోసం కొంత నగదును ఉంచుకుంటారు. కానీ పెద్ద మొత్తంలో డబ్బును ఉంచుకునే విషయానికి వస్తే ఒక ప్రశ్న కలగక మానదు. ఎక్కువ మొత్తంలో నగదును ఉంచుకోవడానికి ఏదైనా పరిమితి ఉందా? ఆదాయపు పన్ను శాఖ దీనిపై ఏవైనా నియమాలు రూపొందిస్తుందా? ఇంట్లో ఉంచిన డబ్బు మూలాన్ని వెల్లడించలేకపోతే ఏ సమస్యలు తలెత్తుతాయని. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. అదేమిటంటే సరైన వివరాలు లేకపోవడం వల్ల చాలా మందికి తెలియకుండానే చట్టం పరిధిలోకి వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నగదు ఉంచుకోవడం పూర్తిగా చట్టబద్ధమైనదా లేదా షరతులు ఏవైనా వర్తిస్తాయా అన్న విషయం తెలుసుకోవడం ముఖ్యం. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చనే దానిపై ఎటువంటి చట్టపరమైన పరిమితి లేదు. అంటే మీ సౌకర్యాన్ని బట్టి మీకు కావలసినంత నగదును ఉంచుకోవచ్చు. అయితే ఈ డబ్బు చట్టబద్ధమైన ఆదాయంలో భాగం కావడం, దాని వివరాలు స్పష్టంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే నగదును ఉంచుకోవడానికి ఎటువంటి పరిమితి లేనప్పటికీ ఆదాయపు పన్ను శాఖ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలిస్తుంది. మీ దగ్గర ఉన్న నగదు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో కనిపిస్తే మీరు ఏవైనా ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వచ్చు. జీతం, వ్యాపార ఆదాయం లేదా ఆస్తిని అమ్మినప్పుడు తీసుకున్న మొత్తానికి రసీదు లేదా అగ్రిమెంట్ను ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. సరైన పత్రాలు మిమ్మల్ని చట్టపరమైన సమస్యల నుండి రక్షించడమే కాకుండా మీ ఆర్థిక స్థితి బలంగా ఉందని కూడా నిరూపిస్తాయి. కాబట్టి ఇంట్లో ఎంత నగదును ఉంచుకోవచ్చు, ఆదాయపు పన్ను నియమాలు ఏంటి అన్న అంశాలపై కాస్త అవగాహన కలిగి ఉండటం మంచిది.